హనుమకొండ జిల్లాలోని షాయంపేట నివాసి అఖిలేష్ ఆల్ ఇండియా సివిల్స్ ర్యాంకు సాధించాడు. గత 3 సంవత్సరాలుగా ఐఏఎస్గా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే సివిల్స్ పరీక్షలు రాసి ఆల్ ఇండియా సివిల్స్లో 464 ర్యాంకును సాధించాడు. ఈ సందర్భంగా అఖిలేష్ తన కుటుంబ సభ్యులు రాజ్ న్యూస్తో పలు విషయాలు షేర్ చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడి ఈ ర్యాంకు సాధించినట్లు తన సంతోషాన్ని రాజ్ న్యూస్తో పంచుకున్నారు. తన తండ్రి గన్మెన్గా పోలీసు బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లలను చాలా కష్టపడి చదివించినందుకు తగిన ఫలితం దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు అఖిలేష్ గుండు. నేను సివిల్ సర్వీసెస్లో 464 ర్యాంక్ 2025లో సాధించాను. నేను ఐఐటి ఖరగ్పూర్లో 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేశాను 2020లో. దాని తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ 2021లో ఆల్ ఇండియా ర్యాంక్ 6 సాధించాను. ప్రస్తుతం నేను సిపిడబ్ల్యూడి అనే ఆర్గనైజేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు నేను ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 464 ఇన్ సివిల్ సర్వీసెస్ వచ్చింది. ఐపీఎస్ వస్తుందని ఆశిస్తున్నాను అండ్ చాలా సంతోషంగా ఉంది. ఏఆర్ఎస్ఐగా భోపాల్పల్లి చేస్తున్నా. నేను అందరు ఆఫీసర్ దగ్గర గన్మెన్గా చేసిన, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర చేసిన కాబట్టి మా అబ్బాయి కూడా ఐఏఎస్ కొట్టాలనే ఆశతోనే మనకి ప్రోత్సహించినాం. కష్టపడి వాడు చదివిండు, నా పేరు మా అందరి పేరు నిలబెట్టిండు. మేము ఉమ్మడి కుటుంబం, మేము 4 అన్నదమ్ములం, అందరం మధ్యతరగతి కుటుంబం. అది కష్టపడి మా పేరు నిలబెట్టింది మా అబ్బాయి. ఇప్పుడు అది చాలా సంతోషంగా ఉంది. ఐపీఎస్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తను అంటే మా వారు కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ప్రజల సర్వీస్ చేస్తాను. మా బాబు కూడా చేయాలని మా కోరిక. మాకు కోరిక తీరింది. చాలా సంతోషంగా ఉంది. 4th అటెంప్ట్లో అయ్యిండు. మాకు అంటే ఇక మా కోరిక తీరింది.